నమస్తే అమ్మా, ఏ ఊరమ్మా? నమస్తే అన్న. మా ఊరు పెద్దన్నవారిపల్లి గ్రామము, ఎమ్మొడ్డిపల్లి. ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేసుకుంటుంటాం అన్న. చాలా మూల ప్రాంతం మాది. మా పిల్లలు చదువుకోవడానికి వెళ్ళడానికి అసలుకు బస్సు లేదు, రోడ్డు సరిలేదు, మాకు తాగడానికి నీళ్లు లేవు. ఈ వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసి 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 సాలైపోయింది. మాకు మంచి ఏమీ చేయట్లేదు ఆయన. ఈ మా శంకరన్న తరపున, మా ప్రసాద్ అన్న తరపున ఈ పార్టీలకి, తెలుగుదేశం పార్టీలకి చేరదాము, ఈసారన్నా మాకు మంచి చేర్చాడని నమ్మకంతో మేము ఇంత దూరం రాగలిగామన్న. ఎంతకాలం నుంచి ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు? 10 సంవత్సరాలు అవుతుంది అన్న. 10 సంవత్సరాలు అవుతుంది అన్న. 10 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు. మాకు ఏమీ చేయలేదు. అమ్మ ఒడి ఒకటి తప్పన్న. ఇంకా మళ్ళీ అది కూడా ఈ చేత్తో అమ్మ ఒడి అంటాడు, ఈ చేత్తో కిలో బియ్యము రేటు పెడతాడు, కందిపప్పు 120 పెడతాడు. ఇట్లా వస్తుంది అట్లా పోతుంది నిన్న. మాకు ఏం మిగలట్లేదు. మాకు ఒక కూలి పని తప్పనిచ్చి, రోడ్ల మీద పడి తప్పనిచ్చి అసలు ఏమీ లేదన్నా. మాకు రేషన్లో వస్తున్నారమ్మా ఇవన్నీ, కందిపప్పు బియ్యం అన్ని రేషన్లో వస్తున్నాయి. రేషన్లో ఒకసారి ఒక నెల వస్తాయి, ఒక నెల రావున్నా. ఏం రావట్లేదు. మాకు రోడ్డు అయితే అస్సలకు గర్భిణీ మనుషులు మా ఊర్లో దావని వాళ్ళ పానాలే పోల్చింది వస్తుందే కానీ తల్లి బిడ్డ సేపు మళ్ళీ తిరిగి రిటర్న్ మా ఇంటికి వచ్చేదే లేదున్నా. అంత ఘోరంగా ఉంది మా రోడ్డు. ఎవరే కానీ ఓట్లకు వస్తారు కానీ ఓట్లు వేయండి అని అవసరానికి దండ పెట్టుకుంటూ వస్తారు. మళ్ళీ మా ప్రాబ్లం అయితే అసలు పట్టించుకోరు, మమ్మల్ని చూడరు. మా పానాలు ఇట్లనే పోయినా కూడా వాళ్ళు ఏమనుకోరు. ఇంటి దగ్గర వినా కూడా ఏ ఊరు అన్నట్లుగా ఉంటారన్న. అట్లా చేస్తా అంటారు మమ్మల్ని. ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ అన్న గెలిపించుకొని ఈసారన్నా మాకు మంచిగా చేర్చాడని మా ప్రసాద్ అన్న మీద నమ్మకం పెట్టుకొని, మా శంకరన్న మీద నమ్మకం పెట్టుకొని, ఈ చంద్రబాబు నాయుడు మీద నమ్మకం పెట్టుకొని, లోకేష్ అన్న మీద నమ్మకం పెట్టుకొని ఇంత దూరం మేము రాగలిగామన్నా. మాకు ఈసారన్నా మంచిగా చేర్చాడు. ఏదో మా పిల్లలు, మా జీవితాలు అంటే చదువులు పాడైనాయి, మా పిల్లల జీవితం, మా పిల్లల భవిష్యత్తు అన్న బాగా చేసుకోవాలని చెప్పేసి ఇంత దూరం రాగలిగామన్నా మేము. ఇక్కడ మహిళలే జగన్మోహన్ రెడ్డిని గెలిపించబోతున్నారని చెప్పి ఒక ఇదైతే జనాల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. నిజంగా మహిళలు జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో అన్న? 100% కూడా లేదన్న. నాకు తెలిసాకైతే ఏం మంచి వచ్చింది నా. మాకు అంతా రోడ్ల మీద కూలి కోసం ఎవరు పిలుచారా, ఎవరు మమ్మల్ని పనికి పిలిచి డబ్బులు ఇచ్చారా అనేది ఎదురు చూపెట్టుకునేమో కానీ మాకు ఎటువంటిది ఏం లేదన్న. అసలు పనులు ఉన్నాయా చేయడానికి? పనులే లేవన్నా. మాకు ఏం పనులు ఉన్నాయి అసలు? రైతు పని కూడా ఏంది ఇది కావట్లేదు, ఏమీ లేదు. ఈసారన్నా మాకు ఏదన్నా ఏనన్నా వచ్చి మా అట్లా బీదలు పట్టించుకుంటాడేమో అని నమ్మకంతో ఇంత దూరం వచ్చాము మేము. సో మరి ఏంటి ఇప్పుడు సామాజిక వర్గ పరంగా కార్పొరేషన్లు పెడతా ఉన్నారు, బీసీ సామాజిక వర్గం. జగన్మోహన్ రెడ్డి ఏమో బీసీలకి న్యాయం చేశానని చెప్తా ఉన్నారు. నిజంగా జరిగిందా బీసీలకి న్యాయం అన్న? మాకంటే మా ఊరికైతే ఎవరికన్నా జరిగిందేమో, మా ఊరికి ఎటువంటి న్యాయము జరగలేదన్న. చాలా నానా ఘోరంలో మూల ప్రాంతంలో పిల్లలు, వయసు వచ్చిన పిల్లలు, ఆడపిల్లలు 18 సంవత్సరాల పిల్లలు కూడా స్కూల్కి వెళ్తాండ్రు. స్కూల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ తిరిగి ఇంటికి వచ్చారా రాలేరా అని కూడా మాకు నమ్మకాలు లేవు. మా పిల్లలు చెట్లు, అడవి ప్రాంతం మాది. పోయి ఎంత 3 కిలోమీటర్లు నడచాల బస్సుకు పోవాలంటే. 3 కిలోమీటర్లు నడిచి ఇంటికి తిరిగి వచ్చారా అనేది కూడా మా పిల్లల మీద మాకు నమ్మకం లేదు. అట్లాంటి టైంలో కూడా వాళ్ళు ఏంది పట్టించుకోవడం లేదు, ఏంది చూడడం లేదు మాకు. అసలు మా పిల్లల గురించి, భవిష్యత్తు గురించి కూడా ఎవరే కానీ ఆలోచించేదే లేదు. తాగునీరు లేదు, ఒక గుడి లేదు, మా ఊర్లో ఏదీ లేదన్న. చాలా నానా ఘోరంగా మూల ప్రాంతంలో ఉన్నాం మేము. మరి నాడు నేడు కింద ఊళ్ళలో ఉన్న స్కూళ్ళని కానీ కాలేజీలను కానీ బాగు చేశానని చెప్తున్నారు. మీ ఊర్లో బడి ఉందా అసలు? మా ఊర్లో బడి అయితే ఉండాది కానీ బడి ఏమో పర్వాలేదు చిన్నపిల్లలకు. కానీ 6వ క్లాస్ నుండి నెక్స్ట్ 10వ తరగతి వరకు చదివే పిల్లలకు అస్సలు ఎటువంటి సౌకర్యం లేదన్నా మా ఇంట్లో, మా ఊర్లో. నడిచి రావాల. వర్షం వచ్చా అంటే రోడ్డు అంతా బుడద అవుతా అంటే ఆ వర్షంలో జారుకుంటా నానుకుంటా అస్సలు మా పిల్లల ఘోరం చూస్తే మీకే ఎట్లా అనిపించదు నా? ఒక్కసారి మా ఊరి గురించి ఆలోచించండి నా. చంద్రబాబు గారు అని ఎందుకు మీకు నమ్మకం కలిగింది? మా అట్లా బీదలకు సారు ఆయన మంచిగా చేర్చాడని మేము నమ్మకంతో ఇంత దూరం వచ్చాము. మా ఊరికి కరెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే. మా సీసీ రోడ్డు వచ్చిండేది ఆయన ప్రభుత్వంలోనే. ఇప్పుడు ఈ రోడ్డు కూడా, బస్సు కూడా ఈసారే మాకు ఇప్పించగలుగుతాడేమో అని నమ్మకంతో వచ్చినాము. మేము ఇంత దూరం సార్ను గెలిపించుకోవాలని ఇంత దూరం వచ్చినాము.